మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మీ అలేఖ్య. ఈ రోజు మనము డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ గురించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో మనము ఆల్రెడీ సౌత్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్, నార్త్, ఈస్ట్, సో ఈ డైరెక్షన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో షాడోని బేస్ చేసుకుని కూడా డిస్కస్ చేశాం కదా. బట్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఒకవేళ క్వశ్చన్ సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అంటే ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ గురించి అడిగితే ఎలా మనము ఆన్సర్ చేయాలి అనేసి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్. ఓకే, సో గణేష్ సైకిల్స్ టువర్డ్స్ సౌత్ వెస్ట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 meters అన్నాం. సో అంటే ఒక పర్సన్, గణేష్ అనే పర్సన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో 8 meters సైక్లింగ్ చేశారు అని. సో లెట్స్ టేక్ ఒక పాయింట్ ఇక్కడ తీసుకుందాం. సో ఈ పాయింట్ లో స్టార్ట్ చేశారు అన్నాం. సో ఎంత డిస్టెన్స్? 8 meters. సో సౌత్ వెస్ట్ అంటే ఇలా. సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో 8 meters ట్రావెల్ చేశారు. సో లెట్ మీ టేక్ దిస్ పాయింట్ యాజ్ ఏ. సో ఈ పాయింట్ లో స్టాప్ చేశారు. ఓకే, నెక్స్ట్ దెన్ హీ మూవ్స్ టువర్డ్స్ ఈస్ట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 meters అన్నారు. ఈ డిస్టెన్స్ లో స్టాప్ చేశాక 20 meters ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్ళారు అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ దేర్ హీ మూవ్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 meters. సో డైరెక్షన్ ఏంటి? నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే ఇలా. ఎంత డిస్టెన్స్? 8 meters అన్న. సో ఇక్కడ ఆల్రెడీ 8 meters కదా. సో ఎగ్జాక్ట్లీ అలా అని తీసుకున్నాం, అంటే ఇక్కడికి. సో ఈ పాయింట్ దగ్గర రీచ్ అయ్యారు. ఎంత డిస్టెన్స్? 8 meters అన్న. ఓకే, నెక్స్ట్ దెన్ హీ మూవ్స్ టువర్డ్స్ వెస్ట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 meters. సో ఈ పాయింట్ నుండి ఏం చేశారు? వెస్ట్ డైరెక్షన్ లో, అంటే బ్యాక్. సో ఇలా కదా. సో ఎంత డిస్టెన్స్? 6 meters. సో ఫర్ సపోజ్ ఇక్కడి వరకు. సో ఈ పాయింట్ కి వచ్చారు. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 6 meters అన్నమాట. దేర్ హీ మూవ్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఏం చేశారు? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యారు. అది ఏ డిస్టెన్స్ లో అంటే 2 meters డిస్టెన్స్ అంట. అంటే ఈ పాయింట్ కి రీచ్ అయ్యాక నార్త్ ఈస్ట్ అంటే అప్వర్డ్స్. సో ఇలా అప్వర్డ్స్ ఎంత డిస్టెన్స్? 2 meters డిస్టెన్స్ మూవ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ దెన్ హీ మూవ్స్ టువర్డ్స్ వెస్ట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 meters. సో ఈ పాయింట్ దగ్గర నుండి వెస్ట్ అంటే బ్యాక్ సైడ్. సో వెస్ట్ అంటే ఇలా కదా. ఇలా ఎంత డిస్టెన్స్? 4 meters మూవ్ అయ్యారు. సో ఈ పాయింట్. సో దిస్ ఇస్ 4 meters. సో క్వశ్చన్ అయితే పెద్దదే, బట్ ఆన్సర్ చాలా ఈజీ అండి. బట్ ఏంటంటే మనకి ఈ డైరెక్షన్స్ మనము క్లియర్ గా, అంటే కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవాలి. వన్స్ ఈ డైరెక్షన్ అనేది మనం చేయగలిగితే ఆన్సర్ అనేది మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చండి. ఓకే, సో 4 meters అన్నాం కదా. అండ్ దెన్ టువర్డ్స్ సౌత్ వెస్ట్ 2 meters అండ్ స్టాప్స్ అన్నారు. సో ఇక్కడ నుండి ఏంటి అంటే సౌత్ వెస్ట్ అంటే డౌన్వర్డ్స్. సో ఇక్కడ కూడా 2 meters కదా. సో సేమ్ తీసుకున్నాం. సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో 2 meters వచ్చి స్టాప్ అయిపోయారు అన్నాం. ఓకే, సో 2 meters ఇక్కడికి స్టాప్ అయ్యారు. ఇప్పుడు మన క్వశ్చన్, హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? సో ఏమన్నారు? హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నాం. సో దిస్ ఈజ్ అవర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఎండింగ్ పాయింట్. ఈ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి మనల్ని కనుక్కోమంటున్నాం. ఆల్రెడీ 10th, 9th క్లాస్ జియోమెట్రీలో డిస్కస్ చేసుకుంటాం కదా. స్క్వేర్ అండ్ రాంబస్ కి 4 sides ఈక్వల్ ఉంటది. అండ్ వెన్ కమింగ్ టు రెక్టాంగిల్ అండ్ పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటది అని చెప్పి ఇక్కడ మనము అదే అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఇస్ ఏబి. సో లెట్ మీ మార్క్ విత్ పాయింట్ CDEFGH. ఓకే, సో ఇక్కడ చూస్తే ఏబి అండ్ సిడి ఈక్వల్ ఉంది. సో అంటే దాని అర్థం ఏంటి? ఏడి కూడా ఈక్వల్ అనే కదా. లెట్ మీ టేక్ దిస్ యాజ్ పారలలోగ్రామ్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఏడి ఈక్వల్స్ టు బీసీ అనుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ 20 meters ఉంది, ఇక్కడ 20 meters ఉంది. సో మనల్ని ఏమన్నారు? ఏహెచ్ అనేది ఫైండ్ చేయమన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఇంకొక పారలలోగ్రామ్ ఉంది. సో హెచ్ఈ. సో జిఎఫ్ ఈక్వల్స్ టు హెచ్ఈ.
So let me take the distance. AD equals to BC, that is 20 meters. GF equals to HE, అంటే that is 4 meters. So మనకి ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ ఇది ED. సో ED equals to 6 meters. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 2 డిస్టెన్స్ సేమ్ అని చెప్పాం కదా. సో ఆల్రెడీ HE డిస్టెన్స్ ఏంటో మనకు తెలిసింది అండ్ ED డిస్టెన్స్ కూడా తెలిసింది. మనకి తెలియాల్సింది AH డిస్టెన్స్ మాత్రమే. సో మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ AH ఈక్వల్స్ టు AD మైనస్ HE ప్లస్ ED. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టోటల్ డిస్టెన్స్ నుండి ఈ డిస్టెన్స్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ED అంటే దట్ ఈస్ 20 meters. HE, సో HE అంటే 4 meters ప్లస్ ED అంటే 6 meters. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు 20 మైనస్ 4 ప్లస్ 6 ఎంత 10. సో 20 మైనస్ 10 ఎంత 20 మైనస్ 10 దట్ ఈస్ 10 meters. So our answer is 10 meters, option B. సో జస్ట్ మనం ఇది ఈజీగా అర్థం చేసుకుంటే ఫిగర్ ని ఈజీగా అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయొచ్చండి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే పారలలోగ్రామ్ ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి అప్లై చేసాము. సో AD ఈక్వల్స్ టు BC అనుకున్నాము. సో ఈ టోటల్ డిస్టెన్స్ లో ఈ 2 డిస్టెన్స్ మనకు తెలిసింది కాబట్టి ఈ రెండింటిని మనము సబ్స్ట్రాక్ట్ చేస్తే AH డిస్టెన్స్ అనేది మనకు వచ్చింది. సో దిస్ ఇస్ హౌ వి డిడ్ దిస్ ప్రాబ్లం. సో మనము క్వశ్చన్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ దీన్ని మనం అనాలిసిస్ చేసి ఎప్పుడైతే మనము డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసుకున్నామో మనకి ఆన్సర్ అనేది సింపుల్ అవుతుంది అనమాట. చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ ని బాగా అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగింది. సో దాన్ని రెక్టిఫై చేస్తూ ఈ వీడియోలో నేను మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాబ్లం ఏంటంటే డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ లో 4th క్వశ్చన్ అండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఎ మ్యాన్ డ్రైవ్స్ కార్ 60 kilometers అన్నాం. సో ఒక పర్సన్ కార్ లో 60 kilometers ట్రావెల్ అయ్యారు. సో దట్ ఈస్ ఇన్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇలానే కదా. సో ఇలా 60 kilometers ట్రావెల్ అయ్యారు. దెన్ హీ టర్న్డ్ రైట్ అండ్ వెంట్ ఫర్ 30 kilometers అన్నాం. సో ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నారు. నెక్స్ట్ ఏం చేశారు రైట్. సో ఈస్ట్ కి రైట్ సైడ్ ఏముంది సౌత్ డైరెక్షన్. సో సౌత్ డైరెక్షన్ లో ఎంత 30 kilometers ట్రావెల్ చేశారు. ఓకే, నెక్స్ట్ దెన్ హీ టర్న్ వెస్ట్. సో ఈ పాయింట్ నుండి వెస్ట్ డైరెక్షన్ కి మూవ్ అయ్యారు. సో డ్రైవ్ ఫర్ 20 kilometers అంటే వెస్ట్ డైరెక్షన్ లో 20 kilometers ట్రావెల్ అయ్యారు. సో 20 kilometers ట్రావెల్ అయ్యారు. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మిస్టేక్ అని చెప్పాను కదా. సో ఇక్కడ 20 బదులు 10 తీసుకున్నానండి. ఓకే, హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, ఇది మన క్వశ్చన్. సో ఓకే, సో ఇది మన స్టార్టింగ్ పాయింట్ కదా. సో దీన్ని నేను ఏ అనుకుంటున్నాను, బి పాయింట్, సి అండ్ డి పాయింట్. సో దిస్ ఈజ్ అవర్ ఎండ్ పాయింట్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు అని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏ అండ్ డి ఈ డిస్టెన్స్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ మనము పైథాగరస్ థీరం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ పైథాగరస్ థీరం ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే డి నుండి స్ట్రైట్ గా ఒక మార్క్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అ పాయింట్ రిప్రజెంటెడ్ యాజ్ ఈ. సో ఈ పాయింట్ ని ఈగా రిప్రజెంట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పైథాగరస్ థీరం అన్నాం కదా, అంటే హైపోటెన్యూస్ అంటే ఏడి స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏఈ అంటే ఈ డిస్టెన్స్ మనము ఫైండ్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి అంటే ఈ టోటల్ డిస్టెన్స్ అయితే మనకు తెలుసు అండ్ ఈ పర్టికులర్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఉంది కదా ఈక్వల్ ఉంటుంది. సో 20 kilometers అంటే సిడి ఈక్వల్స్ టు ఈబి అని చెప్పచ్చు మనము. సిడి ఈక్వల్స్ టు ఈబి. మరి ఏఈ ఫైండ్ చేయాలి కదా. ఏఈ ఈక్వల్స్ టు ఏబి మైనస్ ఈబి. ఏబి మైనస్ ఈబి అంటే టోటల్ అంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలంటే టోటల్ నుండి ఈ పర్టికులర్ ని
మనము సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఓకే, సో 60 minus 20. 60 minus 20 that is 40 kilometers. సో మనకి ఈ AE ఈక్వల్స్ టు 40 kilometers అన్నమాట. ఇప్పుడు మనము పైథాగరస్ థీరం ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో AE ఈక్వల్స్ టు 40 kilometers అంటే 40 స్క్వేర్ ప్లస్ DE ఈక్వల్స్ టు సో DE ఈక్వల్స్ టు BC అన్నమాట. సో 30 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనము స్క్వేర్స్ అనేది ఈజీగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 40 స్క్వేర్ అన్నాం కదా, సో 4 స్క్వేర్ ఎంత 16. సో 0 ఉంది కదా, సో 0 స్క్వేర్ అంటే 00 పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో 1600 అనమాట. 40 స్క్వేర్ ఈక్వల్స్ టు 1600. ఓకే, నెక్స్ట్ 30 స్క్వేర్ అనమాట. 30 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఎంత 9. సో 0 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, డబల్ టైమ్స్ 0 రాసుకుందాం. సో 900 అనమాట. ఓకే, సో మనకి కావాల్సింది AD కదా. సో AD ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 ప్లస్ 900 దట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 దట్ ఈక్వల్స్ టు 50 kilometers అన్నమాట. ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 50 kilometers. సో అవర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అన్నమాట. ప్రీవియస్ వీడియోలో ఏదైతే చెప్పానో సో ఈ ఆన్సర్ ని కరెక్ట్ చేసుకోండి. షాడోస్ గురించి ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా మనము కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా షాడో ప్రాబ్లమ్స్ చేయొచ్చండి. సో అవేంటి అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సన్ రైజ్ అనేది ఈస్ట్ సైడ్ ఉంటది, సో షాడో అనేది వెస్ట్ ఉంటది. సో సన్ రైజ్ ఈస్ట్ ఉంటే మనకి షాడో ఎక్కడ ఉంటది, వెస్ట్ ఉంటది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సన్సెట్ వెస్ట్ ఉంది కాబట్టి మన యొక్క షాడో అనేది ఈస్ట్ ఉంటది. సో ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఎలా అంటే చెప్తున్నాను చూడండి. సో ఫర్ సపోజ్ దిస్ ఇస్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, సో మన సన్ రైజ్ ఎలా వస్తాయి, ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, షాడో ఎప్పటికీ వెస్ట్ సైడ్. అంటే సన్ రైజ్ ఇలా వస్తే అంటే ఈస్ట్ సైడ్ వస్తే షాడో అనేది వెస్ట్ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది అయిపోయింది కదా, నార్త్ సైడ్ ది డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ సపోజ్ ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ లో వెళ్తున్నారే అనుకోండి. సో ఇలా వెళ్తున్నారు, బట్ ఇక్కడ నార్త్ డైరెక్షన్ లో వెళ్తున్నా కూడా సన్ రైజ్ ఈస్ట్ నుండే కదా వెళ్తున్నాయి. సో అంటే షాడో అనేది ఇక్కడే పడుతుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్షన్ అయితే వెస్టే కానీ మనకి రైట్ లెఫ్ట్ సైడ్ కదా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే నార్త్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు షాడో అనేది లెఫ్ట్ సైడ్ పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవి 2 ఫిక్స్డ్ పాయింట్స్. బట్ నార్త్ సౌత్ కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే సైడ్స్ చూస్తున్నాం అనమాట. సో నార్త్ డైరెక్షన్ లో ఒక పర్సన్ వెళ్తూ ఉంటే మన యొక్క షాడో అనేది లెఫ్ట్ సైడ్ పడుతుంది. అదే ఒకవేళ సౌత్ సైడ్ ఒక పర్సన్ వెళ్తుంటే అంటే ఇలా వెళ్తున్నారు కానీ షాడో అయితే వెస్ట్ సైడ్ పడుతుంది కదా, బట్ సౌత్ వెళ్లే పర్సన్ కి షాడో ఎట్ సైడ్ వెళ్తున్నట్టు, రైట్ సైడ్ పడుతున్నట్టు. అంటే ఇక్కడ వెస్ట్ డైరెక్షన్ అనేది ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో సన్ రైజ్ అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సన్ రైజ్ ఈస్ట్ సైడ్ ఉంటే మన యొక్క షాడో వెస్ట్ పడుతుంది. నార్త్ సైడ్ వెళ్తుంటే షాడో అనేది లెఫ్ట్ ఉంటది. చూడండి సన్ రైజ్ ది. సో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్వర్డ్స్ షాడో ఎట్ సైడ్ ఉంటది, వెస్ట్ ఉంటది. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ గోయింగ్ అంటే నార్త్ సైడ్ వెళ్తుంటే షాడో అనేది లెఫ్ట్ ఉంటది. అదే సౌత్ సైడ్ వెళ్తుంటే షాడో అనేది రైట్ సైడ్ ఉంటది. సో ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. మరి వెస్ట్ అంటారా, సో ఆల్రెడీ మన యొక్క షాడో వెస్ట్ సైడ్ పడుతుంది కదా, సో దాని గురించి ఇంకా వెస్టే అనుకోవచ్చు అనమాట. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన పర్లేదు. ఇప్పుడు మనము సన్సెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సన్సెట్ అంటే రేస్ వచ్చేసి వెస్ట్ సైడ్ వస్తుంది, షాడో వచ్చేసి ఈస్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఓకే, సన్సెట్ వెస్ట్ సైడ్ అంటే రేస్ వెస్ట్ సైడ్ ఉంది. నెక్స్ట్ షాడో వచ్చేసి ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ లో. ఇప్పుడు ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ లో వెళ్తుంటే సో మనకు ఆల్రెడీ ఏం చెప్పాము, రేస్ వెస్ట్ వర్డ్ ఉంది, షాడో వచ్చేసి ఈస్ట్ వస్తుందని కదా. సో ఈస్ట్ అంటే మనకి నార్త్ వెళ్లే పర్సన్ కి షాడో ఎట్ సైడ్ వెళ్తున్నట్టు, రైట్ సైడ్ వెళ్తున్నట్టు. సో సన్సెట్ అప్పుడు ఇవి ఆపోజిట్ అవుతాయి. సన్సెట్ అప్పుడు ఏమవుతుందంటే సో నార్త్ సైడ్ వెళ్తున్న పర్సన్ కి సన్సెట్ అప్పుడు షాడో రైట్ సైడ్ వస్తుంది, అండ్ సౌత్ సైడ్ వెళ్తున్న పర్సన్ కి షాడో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇలా వెళ్తున్నారు కదా, షాడో ఎట్ సైడ్ ఉంది, ఇట్ సైడ్ ఉంది.
సో లెఫ్ట్ డైరెక్షన్ అన్నమాట. సో ఇది మనకి షాడో కాన్సెప్ట్. సో వీటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి, సో దట్ మనకి ఈజీగా ఎగ్జామ్ లో క్లియర్ చేసేకి ఛాన్స్ ఉంటుంది.